నమస్తేనండి. నా పేరు జోనల్ శ్రీనివాసరెడ్డి. నేను ప్రకృతి వ్యవసాయం చేస్తాను. అంటే వర్షాలు అనుకూలంగా ఉన్నాయి కాబట్టి మేము వరి ఎదబెడటానికి సిద్ధం చేసుకున్నాం విత్తనాలు. ఆ విత్తనాలు మేము ప్రకృతి వ్యవసాయం చేస్తాను కాబట్టి విత్తన శుద్ధి చేస్తున్నాను. విత్తన శుద్ధి అంటే బీజామృతం, ఆవు పేడ, ఆవు మూత్రం 12 గంటలు నానబెట్టి దాంట్లో ఆవు పేడ రసం అదంతా దిగేలాగా కొంచెం పిసికి అదంతా తర్వాత మనం అది పేడ పిప్పి అంతా తీసేసినాక సున్నం కొంచెం కలిపి చిటికెడు సున్నం కలిపి అది బీజామృతం తయారైనప్పుడు అది మనం ఒడ్లలో కలిపి బాగా అవి అన్నిటిలోనూ ఒడ్లకి అన్నిటికీ అయ్యేలాగా బాగా కలిపి బాగా విత్తన శుద్ధి చేసుకొని అవి ఎదబెట్టామనుకోండి. అవి ఎదబెట్టినప్పుడు ఏమవుతుందంటే మనకి బాగా గ్రోత్ ప్రమోటర్ బాగుంటుంది, మొలక శాతం అది బాగుంటుంది, కొన్ని తెగుళ్ళను వీటిని కూడా తట్టుకుంటుంది. అందువల్ల ప్రకృతి వ్యవసాయ విధానంలో ఈ బీజామృతం విత్తన శుద్ధి చేయటం అనేది కంపల్సరీ. ఈ వరి అనేది డైరెక్ట్ సోయింగ్ కాబట్టి పిఎండిఎస్ అనేది వేయటానికి వీలు పడకపోవటం వల్ల ఈ సంవత్సరం ఎకరానికి ఒక కేజీ విత్తనాలు మినువులు, పెసలు, అలసందలు, ఉలవలు, గోగులు ఈ 5 రకాలు కూడా ఈ ఒడ్లోనే కలిపేసాము. కలిపి రేపు నెల తర్వాత వర్షాలు పడతాయి. అప్పుడు నీళ్ళు నిలగట్టుకొని కలుపు తీపించుకుంటా ఈ నేను కలిపిన 5 రకాల మొక్కలు కూడా నెల 15 రోజులు తర్వాత బాగా పూత కాపుకి వస్తాయి. అప్పుడు పీకి పచ్చి రొట్ట కింద తొక్కేసేస్తాం. తొక్కినప్పుడు అదేమవుతుందంటే మనకి బాగా బలం ఏర్పడి మన భూమి సారవంతం అవుతుంది.